గౌరవనీయులు శ్రీ సుందరి గంగారాం మహారాజ్ గారు. అంటే మీరు వారిని చూస్తే మీకు ఒక సాధారణ వ్యక్తిలాగా కనిపిస్తుండొచ్చు, కానీ వారిలో ఒక అసాధారణమైనటువంటి వ్యక్తి దాగి ఉన్నాడనేటువంటిది ఇప్పుడు మీరు ప్రత్యక్షంగా చూడబోతుంది. అంటే మనం ఎంతోమంది ఈ సమాజంలో ధార్మిక ప్రవచనాలు, సనాతన ధర్మాన్ని ప్రచారం చేసేటువంటి అనేక మందిని మనం చూడవచ్చు. కానీ వీళ్ళలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే వీరు చదివింది కేవలం 2వ తరగతి మాత్రమే, కానీ వీరు చేస్తున్నటువంటి ధార్మిక ప్రవచనాలు ఆ విషయం ఆలోచిస్తే మాత్రం ప్రస్తుతం వారు రామాయణం మొత్తం కూడా ధార్మిక ప్రవచనము చేయడం జరుగుతుంది. మహాభారతము, రామాయణము, ఇంకా సంత్ జ్ఞానేశ్వరు, భక్త తుకారాం, నామదేవ్ మహారాజు లాంటి గొప్ప గొప్ప భక్తుల యొక్క ప్రవచనాలన్నింటినీ కూడా వారు ప్రచారం చేయడం అనేటువంటి జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు మనము వారి స్వగ్రామమైనటువంటి కామారెడ్డి జిల్లాలోని బిచ్కుంద మండలము బండరేంజల్ గ్రామం లోపల ఉండడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నది ఏంటంటే ఇక్కడ ఈ ఆలయంలో ఉన్నాము. ఇది నామదేవ్ యొక్క మహారాజు యొక్క ఆలయం. దీన్ని వారు కొంతమంది దాతలతోటి స్థలాన్ని కూడా సేకరించడం జరిగింది. తర్వాత కొంతమంది దాతల సహాయంతో మందిరం కూడా నిర్మించడం జరిగింది. అంటే వారు చదువుకోకుండా కానీ అద్భుతంగా రామాయణ ప్రసంగాలు అనేటువంటివి, ధార్మిక ప్రసంగాలను చేస్తారు. ముఖ్యంగా ఈ బిచ్కుంద, జుక్కలు, పిట్లము ఈ ప్రాంతంలో కూడా ఈ ప్రాంతం లోపల విశేషంగా వారు సేవలు అందిస్తున్నారు. వారిని కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. నమస్కారం అండి. ఎట్లా అసలు ఇప్పుడు ఈ ఆలోచన ఎట్లా వచ్చింది మీకు? ఈ ధార్మిక ప్రవచనాలు, ఈ రామాయణం చెప్పాలని ఎప్పటి నుంచి ప్రారంభించింది అసలు? ఇది ఒకసారి చెప్తారా మాకు? చెప్పండి. మేము ఇప్పటికీ 40 సంవత్సరాల ఇందులో పాల్గొని, ఎందుకంటే ఏదో పూర్వ పుణ్యంతో మా తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం, సంతమాత్మల యొక్క ఆశీర్వాదం, సంతాచే సంగతి మనోమార్గగతి ఆకడవ శ్రీపతి పంతి వైశతా సంతాచే సంగతి కడువాలే కమలపతి అప్పులే కొనిచా నవతి నిశ్చయ చిత్తి దృఢజాల. ఏదైతే వైశతా సంతాచే సంగతి అంటే సంతుల యొక్క సంగతితోటి కూర్చున్న వాళ్ళ యొక్క ఏదైతే అమూల్యమైన యొక్క రత్నాలాంటి యొక్క శబ్దాలని నేను గ్రహించి దాన్ని మనన చేసి ధ్యాస చేసి ఎంతో ఇల్వగా వాళ్ళ యొక్క నడవడి లోపల మా యొక్క జీవితాన్ని మార్పే యొక్క ఆ రత్నాల యొక్క అక్షరాలు మా లోపల ఇండిపోయినాయి. అలాంటి యొక్క సాధుసంతుల యొక్క ఉపకారం కాయ సాంగాత సంతాచి ఉపకార మజే నిరంతర జాగవితి. సాధుసంతుల యొక్క ఉపకారం నాకు సదా సర్వకాలం ఎల్లప్పుడూ ఇట్లాంటిగా జనజాగృతి, ప్రజలకు ఇట్లాంటిగా ఎల్లప్పుడూ కూడా మేల్కొలుపుతారన్నమాట. ఉఠా వారి ఆత స్మరణాకర పండరినాథ భావేటేవి మాత సుఖవివేత జన్మాచ. అరే నాయన జన్మంకి వచ్చినావు కదా, లేవురు ఇట్లాంటిగా సాధుసంతులు చెప్తారనమాట. ఉఠా జగే వారి ఆత స్మరణాకర పండరినాథ, భగవంతుని యొక్క స్మరణ చేయండి ఆయన, మళ్ళీ జన్మం రాదు. కితి జన్మధాలా పేరా గణిత నహీజీ దాతారా. ఇట్లాంటి ఎన్ని జన్మాలు తిరిగినామో, ఎన్ని యోనులు తిరిగి వచ్చినామన్నమాట. తిరుగుతూ తిరుగుతూ చివరికి యొక్క మనిషి జన్మం దొరికింది ఆయన. మనిషి జన్మంతో ఇట్లాంటిగా సంతుమాత్మల యొక్క ఆ యొక్క అక్షరాల యొక్క రత్నాలు మన లోపల ఎప్పుడైతే ఇముడతాయో దాని యొక్క ప్రకాశము ఇట్లాంటిగా మన యొక్క జగం లోపల, గ్రామం లోపల, తన హృదయం లోపల ఎంతో విలువ వెలుతురు దాని యొక్క ప్రకాశంతో సూర్యుని ప్రకాశంతో జగం ఎట్లాంటిగా ప్రకాశించదో ఇట్లాంటిగా సంతుమాత్మల యొక్క అక్షరాల యొక్క వెలుతురు జగంకు ప్రకాశం చేస్తుంది. ప్రతి ఒక్క వ్యక్తికి మేల్కొంటారన్నమాట. నాయన ఉఠా జగే వారి ఆత స్మరణాకర పండరినాథ భావే టీవీ మాత. భగవంతుని యొక్క చరణాల మీద నీ భావన పెట్టు నాయన. సుఖవివేత జన్మాచ అంటే నీ యొక్క జన్మ మరణాల యొక్క దుఃఖాన్ని దూరం చేసుకొని సంతుమాత్ములు ఇలాంటిగా చెప్తుంటారన్నమాట. ఇప్పుడు మీరు చదువు రాదు కదా, 2వ తరగతి చదువుకున్నారు, ఇన్ని గానం గ్రంథాలు ఎక్కడ చదువుకున్నారు, ఎట్లా చదువుతున్నారు?
ఏ విధంగా ఎన్ని రకాల గ్రంథాలు ఉన్నాయి మీ దగ్గర? ఏ విధంగా సాధ్యమవుతుంది ఇది? మా దగ్గర రామాయణం ఉంది, హరి విజయం, భక్త విజయం, మళ్ళా ఏకనాథ్ భాగవతం, హిందీ లోపల శ్రీమద్ భాగవతం ఉంది. ఇలాంటి గ్రంథాలు ఎన్ని ఇట్లాంటిగా జ్ఞానేశ్వర్ మహారాజ్ రచించినాయి, ఏకనాథ్ మహారాజ్ రచించినాయి, నామదేవ్ మహారాజ్ రచించినాయి, తుకారాం మహారాజ్ రచించిన యొక్క గాథ, ఇలాంటిగా అనేకంగా కొన్ని సద్గ్రంథాలు కూడా ఉన్నాయి. కాబట్టి వాళ్ళ యొక్క ఆశీర్వాదంతో అన్ని గ్రంథాల యొక్క మరి అభ్యాసం చేసి మంతుని నవనీత తైసిగి అనంత ఆయ వ్యర్థ కథ సాండి మార్గ ఎప్పుడైతే మరి పాలు పితికి దాన్ని కాగబెట్టి మరి దాని యొక్క తోడేసి మరి పెరుగు చేసి దానికి ఒక కుండలేసి ఎప్పుడైతే మంతన చేస్తారో ఆ మంతన యొక్క మరి క్రియతో మరి ఎన్న మన చేతికి వస్తుంది అన్నమాట. అట్లాంటివి సాధుసంతు మాత్రులు కూడా మరి అన్ని 4 వేదాలు, 6 శాస్త్రాలు, 18 పురాణాలు కూడా మంతన చేశారన్నమాట. చౌవేద జన సాయి శాస్త్రి కారణ 18 పురాణ హరిసిగాతి మంతుని నవనీత తైసిగి అనంత ఆయవ్యర్థ కథ సాండి మార్గ. ఇది జ్ఞానేశ్వర మహారాజు యొక్క హరిపాటు లోపల మరి 2వ అభయంగం లోపల ఇది ఉంది. కాబట్టి ఇంత కష్టం చేసి మనకు ఎంతో నవనీత అంటే మరి ఎన్న సమయం దొరుకుతుందా? దొరకది. ఆ ఎన్న ఎట్లంటే నవనీత అంటే మెత్తగా ఉంటుంది, ఎంతో మధురం ఉంటుంది, ఎంతో ఆనందకరం. అది సేవిస్తే మరి మనిషికి ఆరోగ్యం కూడా ఉంటుంది, మనిషి జీవితం ఇట్లాంటిగా మరి ఏంటంటే ఉద్ధారం అవుతుంది అనమాట. అలాంటి యొక్క సాధు సంతు మహాత్ములు ఆ యొక్క వేదాలని, శాస్త్రాలని, పురాణాలని ఇట్లాంటి అన్నిటినీ కూడా మరి అందులో వేసి వాళ్ళు మంతన చేసి ఈ యొక్క సారాన్ని మరి ఇచ్చి మనకు చేతికి ఇచ్చి మనకు మరి తృప్తులు చేసిరన్నమాట. అయితే ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఏమేం చేస్తారు? ఇప్పుడు హరిపాట అంటారు, తర్వాత కీర్తన అంటారు. ఏంటి అసలు కీర్తన అంటే ఏంటి, హరిపాట అంటే ఏంటి, సప్తాహ అంటే ఏంటి? ఈ ప్రాంతంలో చాలామంది సప్తాహ అంటారు. మీరు అట్లా ఎన్ని సప్తాహాలు, ఎన్ని కీర్తనలు చేశారు, ఎన్ని గ్రామాలలో పాల్గొన్నారు? అది చెబుతూ ఒక మంచి కీర్తనను మీరు మాకు తెలుగులో వినిపిస్తే బాగుంటుంది, లేదా మరాఠీలో మీకు వచ్చిన భాషలో వినిపిస్తూ తెలుగులో అర్థం చెప్పండి. అన్నాడి దునియా రామ భజన కరులే, అన్నాడి దునియా राम भजन करुले। फाड़ुक जाकर पत्थर लाए उसको मूर्ति बनाए रे, फाड़ुक जाकर पत्थर लाए उसको मूर्ति बनाए रे, उसको मूर्ति में पाँव रख कर उसको दर्शन करते रे। अन्नाड़ी दुनिया राम भजन करुले, अन्नाड़ी दुनिया राम भजन करुले। కబీర్దాస్ మహారాజ్ అంటున్నాడు, ఆయన ఓ అన్నాడి మంది, దునియా అంటే ఈ దునియా లోపల ఎంతోమంది ఉన్నారన్నమాట నాయన. అది మన సంస్కారం కాదు, అట్లాంటి కాదు నడక నడచడం. ఎందుకంటే రామ భజన కరులే, భగవంతుని భజన చేయి నాయన. ఈ దేయం ఎందుకు వచ్చిందంటే భజన చేయటానికి వచ్చింది, మళ్ళీ రాదు నాయన ఈ జన్మము, మళ్ళీ నీకు దొరకది. ఇది అమూల్యమైన ఒక రత్నం పరమాత్మ మనకి ఇచ్చిండు. ఆ రత్నం బెస్ట్గా బోడగొడుతుంది మళ్ళీ ఎప్పుడు ఏం కథను ఎన్ని యుగాలవుతుందో మళ్ళీ మనకు జన్మం దొరకడము అని ఇట్లాంటిగా కబీర్దాస్ మహారాజ్ అంటాడు అనమాట. అందుకోసం చూడండి, నాడి దునియా రామ భజన కరులే, పడుకు జాకర్ పత్తరలాయ ఉస్కో మూర్తి బనాయరి. ఒక గట్టుపోయి ఇట్లాంటిగా రౌతి తీసుకొస్తారు, దాని మీద కొట్టి ఇట్లాంటిగా మూర్తిని చేస్తారు. అసుంటి మూర్తి ఇట్లాంటిగా దానికే తొక్కి దానికే మొక్కుతారు నాయన. అది మరి నిజమైన యొక్క భక్తి కాదు. మరి నిజమైన భక్తి ఏదంటే మరి అందుకోసానికి నాయన మరి पाऊ शेर का दूध मलिदा देवी को भतुराए रे, पाऊ शेर का दूध मलिदा देवी को भतलाए रे, देवी बिचारा बोलन खाए अपने मिल मिल के खाए रे। अन्नाड़ी दुनिया राम भजन करुले. మనం నైవేద్యం అని చేస్తుంటాం అన్నమాట భగవంతునికి. ఏంటిది మరి పాలతో నెయ్యితో ఇట్లాంటిగా ఎంతో అద్భుతంతో చేస్తుంటాం అన్నమాట. ఆ పరమాత్మ అది తినడు అన్నమాట.
ఏది తింటాడు అంటే పరమాత్మ మన యొక్క భావాన్ని తింటాడు అన్నమాట. ఎందుకంటే థోర ప్రేమాచబు ఖేలా ఆహత్య దుష్కాళ తయాల, ఆ యొక్క శబరి యొక్క ఎంగిలి పళ్ళు కూడా పరమాత్మ తిన్నడే. ఎంత ప్రేమైనది! అట్లాంటిగా పరమాత్మగా శిరా నైవేద్యం ఏం లడ్డు వీటి ఏం అవసరం లేదు. మరి ఇట్లాంటిగా ఏదైతే మహాభారతం లోపల ఎప్పుడైతే శిష్టాచారికి పోయిందో శ్రీకృష్ణ పరమాత్మ, అప్పుడు ఆ పరమాత్మ ఆ కౌరవుల దగ్గర మరి దుర్యోధనుడు రాజు ఉండే కానీ వాళ్ళ దగ్గర సేవించలేదు. మరి ఎదురుని ఇంటికి మరి లింకుంట పోయి ఆ ఎదురుని యొక్క మరి ఇంటికాడ కని అంటే మరి ఏంటంటే ఉంచనీచకాహి నేని భగవంత తిష్టే భావి భక్త దేకునియా దాసిపుత్ర కన్యా విదురాచ భక్షి దైత ఘరి రక్షి ప్రహ్లాదాసి. దాసిపుత్రునికి ఇట్లాంటి దాసికి పుట్టే యొక్క కుమారుడు ఎదురుడు. అసుంటి ఎదురుని ఇంటికాడ పోయి పరమాత్మ అది గట్క తిన్నాడు, గట్క అన్నమాట. ఈడైతే మంచి మరి ఇట్లాంటి అమృతమైన పదార్థాలు ఉండే కానీ ఆ దుర్యోధను దగ్గర తినలేదు మహారాజ్. ఎందుకు తినలేదు? అలాంటి సంస్కారం లేదు కాబట్టి అక్కడ పరమాత్మ నిలవలేదు. ఎక్కడైతే సంస్కారం ఉందో, ఎక్కడైతే ప్రేమ ఉందో, ఎక్కడైతే భావన ఉందో, ఎక్కడైతే అంతఃకరణ శుద్ధి ఉందో అక్కడ పరమాత్మ ఆ యొక్క ఎదురుని ఇంటికాడ గట్క తిన్నాడు అన్నమాట. అలాంటి పరమాత్మ మరి దైతుల ఇంటికాడ పరమాత్మ ఏం చేసిండు? ప్రహ్లాదునికి రక్షణ చేసిండు అన్నమాట. అందుకోసానికి पाओ शेर का दूध मलीदा देवी को भतुलाए रे, देवी बिचारी बोल न खाए अपने मिल मिल के खाए रे, हन्नाडी दुनिया राम भजन करुले। मुठ्ठे चामलू पेकच पर कव्ये चुन चुन खाए रे, मुठ्ठे चामलू पेकच पर कव्ये चुन चुन खाए रे, जिंदा भाप का तुकुड़ न दे है, जिंदा भाप का तुकुड़ न दे है, मुर्दों को मेल करे रे, अन्नाडी दुनिया राम भजन करुले। अरे नायना నీకు ఏదైతే తల్లిదండ్రులు ఎంతో సాయాసం చేసి నీకు ఆ పుట్టల 9 నెలలు మోసి 9 దినాలు మోసి ఇట్లాంటిగా కష్టపడి నీకు బయట తీసింది. ఆ బయటికి వచ్చిన తర్వాత వాళ్ళకు మరిసిపోయి తల్లిదండ్రులకు మరిసిపోయి మరి ఇట్లాంటిగా మరి కోళ్ళకు ఇట్లాంటిగా పావురాలకు ఇట్లాంటిగా మరి బియ్యం వేస్తే దేని పాయిదనాయన. మరి తల్లిదండ్రులకు ఇట్లాంటిగా అన్నం పెట్టని వాడు ఆడు వ్యర్థుడు అన్నమాట. అందుకోసానికి జింద భాపుకా తుకుడా నదే మృధంకో మేలు కరేరా అన్నాడు దునియా. అరే చచ్చిపోయినప్పుడు ఇట్లాంటి బీను బాజ పెడతావు, ఏదో పెడతావు, మరి ఇట్లాంటిగా కొల్లులను పెడతావు, అలాంటిగా పెట్టి ఆటలు వీటలు ఆడిపిస్తావు అన్నమాట. అది ఏం పనికి రాదు నాయన. పానం ఉన్నప్పుడు వాళ్ళకి ఇంత గంజి పోసి మంచిగా అప్యాయతోటి ప్రేమతోటి అమ్మా నాయన నువ్వు తిన్నవా, మరి ఏం కావాలా నీకు అడగాల. ఇది ఎవల ధర్మము? కొడుకు ధర్మం అన్నమాట. అందుకోసానికి కబీరదాస్ మహారాజ్ అంటాడు అన్నమాట, జింద భాపు కాతు కూడనదే మృదుంకో మేలు కరేరే అన్నాడి దునియా రామ భజన కరులే. అందుకోసానికి కబీరదాస్ కభీ నై బోలా జూటా రే, కబీరదాస్ కా कभी नहीं बोला झूठा रे, सच्चा बोले भूखा मारे, झूठा बोले लबाड लड्ड काये रे, अन्नाडी दुनिया राम भजन करुले. अरे नायना కబీరదాస్ మహారాజ్ ఎప్పుడు కూడా జూట మాటలాడలేదు. కానీ ఈరోజు అందరూ జూట మాటలాడి ఇట్లాంటిగా మిఠాయి లడ్డూ తింటారన్నమాట. మరి సత్యం మాట్లాడడానికి ఇట్లాంటిగా ఒక్క పొద్దు అనమాట. సచ్చా బోలే భుఖా మారే, జూటా బోలే లబాడ్ లడ్డు కాయరి అన్నాడి దునియా రామ భజన కరులి. ఇంత మట్టుకు కబీరదాస్ మహారాజ్ ఇంటికి ఎంతో ఆనందంగా మనకు చెప్పాడు జగముకు. ఆ ధాన్యాన్ని ఇట్లాంటిగా మనం మననం చేసుకుని ఒక పరైనా రిపేర్ చేసుకుంటామంటే మన జీవితం కళ్యాణం అవుతుంది, మనది ఉద్ధారం అవుతుంది. మన తల్లిదండ్రికి ఎప్పుడు కూడా మనము అలా ఆశీస్సులని సదా సర్వకాలం మనకు ఎప్పుడైతే ఉంటాయో, మనకు యాడిపోయినా కానీ అలా ఆశీర్వాదం ఉంటే మనకి ఎక్కడ కూడా దోఖలేదన్నమాట. అలాంటి యొక్క తల్లిదండ్రులకు చాలా సంతోషం అండి. హుషారుగా సనాతన ధర్మం అనేటువంటిది ఎంత గొప్పదో, ఒక కుగ్రామంలో పుట్టి కూడా చదువుకోకున్నా కూడా సనాతన ధర్మాన్ని, ధార్మిక రంగాన్ని, ఆధ్యాత్మిక రంగాన్ని
పండిత పామర జనాలను కూడా ఊరడూరుస్తున్నటువంటి ధార్మిక ప్రవచనంలో తన జీవితాన్ని ధన్యం చేసుకుంటున్నటువంటి సుంకరి గంగారాం మహారాజ్ గారికి మనందరం కూడా అభినందనలు ధన్యవాదాలండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్.